హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ స్కూల్లో హాస్టల్ వార్డెన్స్ జాబ్స్కి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయిన వారు ఎవరైనా కూడా ఈ వేకెన్సీస్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. మీరు చేరగానే 30,000 వరకు మీకు శాలరీ అయితే వస్తుంది. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్నవారు ఎవరైనా ఈ వేకెన్సీస్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. వీటికి ఎలా అప్లై చేసుకోవాలి, ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో అయితే వీడియో ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియోని చిన్న లైక్ చేసి ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సైనిక్ స్కూల్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ మనం వార్డు బాయ్ మరియు వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీని సెలక్షన్ ప్రాసెస్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఓన్లీ సింగిల్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి, అవసరం ఉంటే ఇంటర్వ్యూ చేస్తారు, లేకపోతే లేదు. ఓన్లీ సింగిల్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. హౌ టు అప్లై, వీటికి ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుంటే వీటికి మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి అయితే కుదరదు. వీటికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు 31 వరకు మనం వీటికి ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ వివరాలు కనుక ఇక్కడ మనం వీడియో డిస్క్రిప్షన్లో నేను నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ అని వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. దాని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్, మీరు మేల్ అయితే వార్డు బాయ్, లేకపోతే వార్డెన్ అని ఇవ్వండి. ఫీమేల్ అయితే ఇక్కడ మీ ఫోటో అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఫుల్ నేమ్ ఇచ్చేసి మీ స్టేట్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పర్మనెంట్ అడ్రస్, విలేజ్, పోస్ట్ ఆఫీసు, డిస్టిక్, స్టేట్, మీ కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మీకు ఎక్కడికి పోస్ట్ వాళ్ళు కాల్ లెటర్ పంపించాలో అది, విలేజ్, పోస్ట్ ఆఫీసు, డిస్టిక్, స్టేటు, ఇలా అన్నీ ఇచ్చేసి మీ పిన్ నెంబరు ఎక్కడ పిన్ నెంబర్ ఇవ్వండి, మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. దాని తర్వాత ఈమెయిల్ ఐడి, మీరు వాడుతున్న ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. నెక్స్ట్ మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏందో అది ఇచ్చేసి, మీరు కేటగిరీ ఏ కేటగిరీ వాళ్ళు ఆ కేటగిరీ ఇచ్చేసి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వీటికి 10th పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి మనకు హయ్యర్ స్టడీస్ అయితే అవసరం లేదు కాబట్టి 10th అని ఇచ్చేసి, అడిషనల్గా మీకేమన్నా అడిషనల్గా ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. ప్రీవియస్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతేనైతే అవసరం లేదు. మీ ఫాదర్స్ నేమ్ ఇచ్చేసి మీరు మేలా ఫీమేలా రాసేసి మీరు వీటికైతే అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఫీజు అనేది మీరు ఆ డీడీ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేసి మీరు ఏ డేట్లో అప్లై చేస్తున్నారు, మీ సిగ్నేచరు, మీ నేమ్, ఫుల్ నేమ్ ఇచ్చేసి వీటికైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి అప్లై చేసుకొని వీటికి ఎక్కడికి పంపించాలి, వీటి ఫీజు వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా 500 రూపీస్ మనకు 500 రూపీస్ అయితే వీళ్ళకు పే చేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా బ్యాంకుకు వెళ్ళి డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాలి, డీడీ. ఆ డీడీ కూడా ఎలా తీయాలంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ ఇంపాల్, దీనికి ఫేవర్గా అయితే మనము డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. లేదు మేము డైరెక్ట్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తామంటే వాళ్ళ అకౌంట్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది, దాంతోపాటు ఐఎఫ్ఎస్సి కోడ్, ఇక్కడ వాళ్ళ బ్రాంచ్ డీటెయిల్స్, సైనిక్ స్కూల్ బ్రాంచ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇవన్నీ అయితే ఇచ్చారు. లేదా ఆ విధంగా అయితే మీరు డైరెక్ట్ ఆన్లైన్ పేమెంట్ అయితే చేయొచ్చు. అవన్నీ చేసి మనం దాన్ని అప్లికేషన్ ఫామ్ కార్డ్ డీడీ అటాచ్ చేసి మనం వీళ్ళకు పోస్ట్ పంపాల్సి ఉంటుంది. ఆ పోస్ట్ కూడా టు ది ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ ఇంపాల్, పిఓ పంగేయి, యాంగ్డాంగ్, ఇంపాల్ ఈస్ట్, పిన్ నెంబర్ వచ్చేసి 795114 మణిపూర్. ఇక్కడికైతే మనము వీటికైతే పంపాల్సి ఉంటుంది. మనం పంపించిన అటాచ్డ్ ఇక్కడ కాపీస్ ఉంటాయి కదా, మనం ఇవ్వాల్సిన జిరాక్స్లన్నీ, వాటన్నిటి మీద కూడా మీరైతే సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాలి. అంటే మీరు సైన్ అయితే చేసి వీటికైతే పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. మీరు ఆ పోస్ట్ ఎన్వలాప్ మీద అయితే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ వార్డ్ బాయ్ కానీ వార్డెన్ అని అయితే రాసి వీళ్ళకైతే ఈ ఆగస్టు 31 లోపు వీళ్ళకు మనం ఆఫ్లైన్లో అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న పోస్టుల వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే వార్డ్ బాయ్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మనం వీటికి 10th క్లాస్ మ్యాట్రికులేషన్ పాస్ అయిన వారు ఎవరైనా కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. మీకు డిగ్రీ ఉంటే పెట్టండి, లేకపోతే అయితే అవసరం లేదు. డిజరబుల్ ఇవన్నీ ఎసెన్షియల్ అయితే కాదు, మనకు ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. డిగ్రీ, డిప్లొమా ఏమున్నా కూడా ఇవ్వండి, ఉంటే, లేకపోతే అయితే అవసరం లేదు. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే 18 to 50 ఇయర్స్ వరకు ఎవరైనా కూడా ఈ వేకెన్సీస్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు పర్ మంత్ శాలరీ వచ్చేసి 30,000 అయితే పడుతుంది. మీరు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు కాబట్టి మీరు హాస్టల్లోనే ఉండాల్సి వస్తుంది. ఫుడ్ అవన్నీ బెడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీకు ఎటువంటి ఖర్చులు లేకుండా ఈ 30,000 అయితే మీ అకౌంట్లో అయితే డైరెక్ట్ క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పోస్టుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఎస్టీ విభాగంలో ఒకటి, ఓబీసీ విభాగంలో ఒకటి అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ వాళ్ళకి కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇక్కడ కేటాయించలేదు. ఓన్లీ 2 పోస్టులు ఉన్నవి కాబట్టి ఎస్టీ,
ఓబీసీ వాళ్ళైతే ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్చువల్ అంటే కాంట్రాక్ట్ జాబ్స్, ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. ప్రజెంట్ జాబ్ నీడ్ ఉంది, ఎక్కడికైనా వెళ్ళి చేస్తామేమో అనే వాళ్ళైతే ఈ వేకెన్సీస్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు సైనిక్ స్కూలు ఇంపాల్ మణిపూర్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి క్వాలిఫికేషన్స్ కావాలి, ఫీజు ఎంత, ఇవన్నీ కూడా నేనైతే ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకొని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లాస్ట్ పేజ్ ఈ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకొని జాగ్రత్తగా ఫిల్ చేసి వాళ్ళకు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ చేయండి. అలా చేసి వీటికైతే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. జాబ్ నీడ్ ఉంది అన్న వాళ్ళైతే అప్లై చేయండి. లేదు నార్మల్గా వేరే జాబ్కు ట్రై చేస్తాం అనుకున్న వారైతే వీటికి అప్లై చేసుకోవద్దు. ఎందుకంటే ఇవి మణిపూర్లో ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి మీరు అంత దూరం వెళ్ళి చేసేదానికన్నా ఇక్కడే లోకల్లో ఏదైనా చేసుకోవచ్చు. మాకు ఖచ్చితంగా ఏదైనా గవర్నమెంట్ సంస్థలోనే ఉద్యోగం కావాలన్న వారే ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. లేకపోతే వీడియోని చిన్న లైక్ చేసి ఇలాంటి మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.